ఈరోజు మంగళవారం అమ్మ దయ కోసం ఎదురు చూస్తున్న రోజు అనమాట. ఒకసారి ఆలోచించు, మనకు కష్టం వచ్చినప్పుడు మొదట గుర్తొచ్చేది ఎవరు? అది అమ్మవారే కదా. అమ్మవారు అంటే శక్తి, అమ్మవారు అంటే రక్షణ, అమ్మవారు అంటే ప్రేమ. మంగళవారం రోజు అమ్మవారిని పూజించడం వెనుక ఒక గొప్ప రహస్యం ఉంది. అదేంటంటే ఈరోజు చేసిన ప్రార్థనలు మన కష్టాలను తగ్గించి మన జీవితంలో శాంతిని నింపుతాయి. ఇంకా ఉదయం లేవగానే స్నానం చేసి మనసులో శుభ్రతతో భక్తితో అమ్మవారిని పిలిస్తే ఆమె ఖచ్చితంగా మన దగ్గరకైతే వస్తుంది. ఒక దీపం వెలిగించి, ఒక పుష్పం సమర్పించి, ఒక నిమిషం మనస్ఫూర్తిగా ప్రార్థించు అమ్మవారిని చాలు. అమ్మ నీకైతే కంప్లీట్గా దయ అయితే నీ పైన చూపుతుంది. అమ్మవారు నీ కష్టాలను తీసుకొని నీ జీవితాన్ని వెలుగుతో నింపుతుంది. ఎందుకంటే అమ్మవారు ఎప్పుడు తన భక్తులను వదిలిపెట్టదు. నువ్వు ఎంత బాధలో ఉన్నా, ఇంత కష్టాల్లో ఉన్నా ఒక్కసారి అమ్మ అని పిలువు. ఆ పిలుపు ఆమెకు వినిపిస్తుంది. ఆమె ఆశీర్వాదం నీ జీవితాన్ని మార్చేస్తుంది. మంగళవారం రోజు అమ్మవారిని పూజిస్తే దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఇంకా మనసుకు శాంతి ఇస్తుంది. ఇంట్లో సుఖశాంతులు పెరుగుతాయి. అమ్మవారి దయ ఉంటే అసాధ్యం అనేది మాత్రమే ఉండదు. కోరికలు నెరవేరాలని, నీ జీవితంలో ఆనందం నిండాలని, అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు నీతో ఉండాలని ఈరోజు ఒక చిన్న పూజ చెయ్యి. అమ్మవారిని స్మరించు. గుర్తుపెట్టుకో, నువ్వు ఒంటరిగా లేవు. అమ్మ నీతో ఎప్పుడూ ఉంటుంది. చివరిగా ఒక్క మాట, భక్తితో పిలిచే ప్రతి మనసులో అమ్మవారు మాత్రం నివసిస్తుంది. జై అమ్మవారు. అమ్మవారి పూజ చేస్తే జీవితం అయితే మారిపోతుంది. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరీ నమః. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరీ నమః. లలితా మాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మ. శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. అనంతకోటి బ్రహ్మాండాలకి ఆదిశక్తి నీవే. భక్తుల హృదయాలు నివసించే దివ్య రూపం నీవే. నీ కరుణ కటాక్షం పడితే కష్టం అనేది కరిగిపోతుంది. నీ నామస్మరణ చేస్తే మనసుకు శాంతి వస్తుంది. ఓ లలితాంబిక, శ్రీచక్ర నాయకి, సర్వలోక రక్షకురాలివి, మా జీవితాల్లో వెలుగు నింపమ్మా. మా బాధలను దూరం చేయమ్మా. నీ ఆశీర్వాదం ఉంటే అసాధ్యం అనేదే ఉండదు. ఒక్కసారి అమ్మ అని పిలిస్తే నీ వెంటనే పరిగెత్తుకుని వచ్చి కాపాడుతావు. లలిత అమ్మ శంభుప్రియ, జగతికి మూలం నీవమ్మ. మా ఇంట్లో శాంతి, మా హృదయంలో భక్తి, మా జీవితంలో సుఖం ఇవ్వమ్మ. ఓ లలితా మాత, జై జై లలితాంబికే. ఏరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప, చెండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం. పద్మరేకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా, హంసవాహన రూపిణిగా వేదమాతవై వచ్చితివి. శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి. జ్ఞానజ్యోతిని నింపితివి. నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుడు. కదంబవన సంచారినిగా, కామేశ్వరుని కలత్రముగా, కామితార్థప్రదాయినిగా కంచి కామాక్షివైనావు. శ్రీచక్రరాజా నిలయవుగా, శ్రీమత్ త్రిపురా సుందరిగా, సిరి సంపదలో ఇవ్వమ్మ. శ్రీ మహాలక్ష్మి గరావమ్మ. మణిద్వీపమున కొలుగుండి మహాకాళి అవతారముతో మహిషాసురుని